అందరికీ నమస్తే అండి. ఓం శ్రీ మాత్రే నమ. మన వరలక్ష్మి వ్రతం వచ్చేస్తుంది. మనకి ఆ రోజున కానీ ప్రతిరోజున కానీ మనం ఎలా డబ్బును లెక్క పెడితే మన దగ్గర లక్ష్మి అరకత్ బరకత్ ఉంటుందో. చాలామంది మా దగ్గరకు వచ్చి ప్రజలోకం కూడా అరకత్ ఉంటలేదు, బరకత్ ఉంటలేదు, జవులు ₹1 ఉంటలేదు స్వామి అని అడుగుతుంటారు. అయితే నా చేతిలో కొద్ది లక్ష్మి ఉంది చూడండి. ఇలా లెక్క పెడితే ఇలా చాలామంది అలవాటు ఇలా లెక్క పెట్టడం వల్ల కొంతమంది ఇలా గుంజుతారు. ఇలా అనడం వల్ల ఇతరులకు మన డబ్బు కానీ మన లక్ష్మిది మన చేతిలో నుంచి వాళ్ళకి వెళ్తుంది. వాళ్ళ దగ్గర అనుకోకుండా ఏదైనా జ్యేష్ఠ లక్ష్మి ఉందనుకోండి, అది మన దగ్గరకు వచ్చేస్తుంది. కాబట్టి మనకు అరకత్ బరకత్ ఉండాలి, మన జేబులో డబ్బు ఉండాలి, మన బీరువాలో డబ్బు ఉండాలంటే మన వైపు లెక్క పెట్టుకోవాలి. లక్ష్మీదేవి ఇలా లెక్క పెట్టుకోవాలి. 1, 2, 3, 4 ఇలా మనం మన వైపు నోటును మన వైపు తిప్పాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఇలా అలవాట్లో కొంతమంది తీయలేదు పతంగి ఎగిరేసిన తీరుగా ఇంత దూరంగా లెక్క పెడతారు. అలా ఎప్పుడు కూడా లక్ష్మీదేవిని మన ఇసిరేసిన తీరుగా లెక్క పెట్టొద్దు. మన వైపే అమ్మని అనుకుంటే మన వైపే ఉంటుంది. అరకతి పరకతి ఆ తల్లి ఇస్తుంది. వరలక్ష్మి వ్రతం రోజు ఇలా మన వైపు అనుకున్నటువంటి డబ్బు మీరు ఎంత కట్నమైతే అమ్మవారి దగ్గర పాదాల దగ్గర పెట్టాలనుకుంటారో అలా మీరు కొద్ది లెక్క చాలా అమౌంట్ ఉంటే అలాగే పెట్టేయండి. కొద్ది అమౌంట్ ఉంటే లెక్క పెట్టుకోండి. అలా మీ వైపు లెక్క పెట్టుకొని ఈ యొక్క పైసలు అమ్మ పాదాల దగ్గర ఓం శ్రీ లక్ష్మీదేవి నమః ఆసనం సమర్పయామి. ఆసనం అంటే కూర్చోవడం అన్నమాట. అలా అక్కడ కూర్చో అమ్మా అని అర్థం. ఓం శ్రీ లక్ష్మీదేవి నమః ఆసనం సమర్పయామి అని పెట్టి ఇది అక్కడ పెట్టినాక ఒక 21 సారి కానీ 41 సారి కానీ 108 సార్లు కానీ అలా అమ్మవారిని చదివి అమ్మ పాదాల దగ్గర పెట్టి కొన్ని సిక్కలు పోసి ఆ సిక్కల మీద సువాసన గంధాలు ఉండేటువంటి పదార్థాలు ఏవైతే సెంట్, తర్వాత గులాబీ నీళ్ళు, అత్తర కానీ గంధం కానీ పసుపు కుంకుమ కానీ చల్లడం. అలాగే ఇంట్లో ఉంటుంది జవాజు అని, అది వాసన బాగుంటుంది. ఆ జవాజు కానీ చల్లి అలా కుడుకలో తమలపాకులు తర్వాత కుడుక అందులో గౌరమ్మని పెట్టి అలా మీ పూజ ప్రారంభం చేసుకొని మీకు మహాలక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది. అమ్మవారి దగ్గర పెట్టిన అమౌంట్ అలాగే పూర్తిగా ఖర్చు పెట్టొద్దు. ఒక 1116లో ఒక 500 నోట్లో ఎప్పటికీ బీరువాలో ఆ వరలక్ష్మి వ్రతము నాడు మనం పూజ చేస్తాం కాబట్టి ఆ ఒక నోటు ఖచ్చితంగా బీరువాలోనే ఉండాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటూ మీ అందరికీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలని మీ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్తే, ధన్యవాదాలు.